నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణం ఏలూరు రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం లక్ష గరిక పూజ నిర్వహించారు. 33 మంది దంపతులు పాల్గొని స్వామివారిని గరికతో పూజించారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరిపారు. ఆలయ అధ్యక్షులు కొర్లేపల రాము, కార్యదర్శి నున్నా సుందరంలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడిని సోమవారం వశిష్ఠ గోదావరిలో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. ఒక వేడుకగా నిర్వహించుకున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి ఇదే గ్రామంలోని ఎస్వీఆర్ స్పిన్నర్ కర్మాగారం అధినేత ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంతో పాటు పరిసర గ్రామాలతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పాములపర్తి కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ మేడిచర్ల బుజ్జి, మాజీ ఎంపీటీసీ ఆకుల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దీంతో పాటు వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశామని అన్నారు. సామాన్య ప్రజలు ఎక్కువగా నివసించే ఈ నియోజకవర్గం వరద బాధితులను ఆదుకోవడంలో తమ దాతృత్వాన్ని చాటుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెనుమత్స సుబ్బరాజు పాల్గొన్నారు. గోపాలపురం నియోజకవర్గం అంటేనే ఇది ఒక రైతువారి నేపథ్యం ఉండి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ నాయకులు కానీ సమాజం పట్ల ఒక సానుకూల దృక్పథం, ఆశావాహ దృక్పథంతో జీవనాన్ని కొనసాగిస్తున్న నియోజకవర్గం ఇది ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా వెంటనే స్పందించే గుణమున్న ప్రజలున్న నియోజకవర్గం. ఈరోజు మరొక మంచి ఘటన. ఈ గోపాలపురం నియోజకవర్గం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద ప్రజల కోసం, వాళ్ళ కోసం అని ఒక మెగా మెడికల్ క్యాంపును పెట్టడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా పెట్టడం జరిగింది. ఈ మధ్యనే విజయవాడలో జరిగిన ఒక పెను తుఫాను వరదల తాకిడికి అతలాకుతలం అయిపోయిన వరద బాధితుల కోసం మేము సైతం అంటూ ఈ నియోజకవర్గ ప్రజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఓ ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణ పరిధిలోని రావుల చెరువులో ఉన్న ఒక నివాసుల్లో దీపావళి మందులు తయారు చేస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బాణాసంచా దాటికి 2 అంతస్తుల భవనం తునకాతునకలైంది. గాయాలైన వారిని హుటాహుటిన అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనను తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సుమారు 7 తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2-3 పరిస్థితి సీరియస్ గానే ఉంది. మెరుగైన వైద్యానికి హుటాహుటిన వారందరినీ కూడా సమీపంలో ఉన్న కిమ్స్ ఆసుపత్రికి తరలించాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, నేను అందరూ కలిసి ఇవన్నీ డిస్కస్ చేసుకుని వాళ్ళకి మెరుగైన వైద్యం ఇప్పిస్తున్నాం. మిగిలిన వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్యం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్పాట్లో కూడా చూసాం ఏ వస్తువులు, ఏ గృహాలు, ఏ వ్యక్తులు ఇంకా గాయపడ్డారు అనేది కూడా చూస్తున్నాం. అంతా నివేదిక అనేది అధికారులు తయారు చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో బాధితుల్ని, బాధితుల కుటుంబాలని ఆరోగ్య ప్రకారంగా, వైద్య ప్రకారంగా, అలాగే మిగిలిన విధంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన రాజోలులో భారీ ఊరేగింపుతో గణేష్ నిమజ్జన మహోత్సవం సోమవారం ప్రారంభమైంది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన
నిమజ్జనానికి రంగం సిద్ధమైంది. 9 రోజుల పాటు భక్తుల పూజలు అందుకుంటున్న గణనాథుని గంగమ్మ ఒడిలో కలిపేందుకు భక్తులు పోటెత్తారు. రాజోలు కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్దకు వరుస క్రమంలో చేరిన 150 విగ్రహాలకి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా నిమజ్జన ప్రక్రియ ప్రారంభించారు. రాజోలు తాలూకా పరిధిగా పిలువబడే పి గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మలికీపురం, సకినేటిపల్లి మండలాల్లో ఉన్న 150 విగ్రహాలను రాజోలు పుష్కర్ ఘాట్ వద్ద వశిష్ఠ గోదావరిలో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. गणेश महाराज की गणपति बप्पा। ఈరోజు 9 రోజులు పూర్తయిన సందర్భంగా నవరాత్రులు వినాయకుని విగ్రహాలన్నీ కూడా రాజోలు నదీ తీరంలో, వశిష్ఠ నది తీరంలో ఆంజనేయ ఘాట్ దగ్గర మేము నిమజ్జనం చేస్తూ ఉన్నాం. ఈరోజు నిమజ్జనం ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. వందలాది విగ్రహాలు ప్రతిష్ఠించుకోవటం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు భక్తులందరూ కూడా వినాయక మహాదేవునికి ప్రార్థనలు చేసుకొని, పూజలు చేసుకొని ఈరోజు నిమజ్జనం చేస్తున్న పరిస్థితి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మనం చాలా ఆనందకరమైన వాతావరణంలో జరిగింది. గతానికి ఇప్పటికీ భిన్నమైన పరిస్థితి కూడా. ముఖ్యంగా యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ కూడా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భక్తులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఏలూరు జిల్లా వార్తలు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పోలవరం ప్రాజెక్టు పనులు పునః ప్రారంభిస్తామని, ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 1250 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ చెప్పారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. అలాగే పొగాకు రైతులకు మేలు చేకూర్చే విధంగా వారి సమస్యలను కూడా కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. ఈ జిల్లాలో నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రోజు టొబాకో రైతులకి ఇమీడియట్ గా గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇవాళ ప్రాజెక్టు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని ఇవాళ ఫస్ట్ విడతలో 6000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. మనం కూడా పోలవరం ప్రాజెక్టు వచ్చే అక్టోబర్ నుంచి డైఫామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ లెక్కి ప్రాజెక్ట్ కూడా ముందుకు పోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పోయినసారి పామ్ ఆయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని వాళ్ళు అన్నారు. పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. ఎన్డీఏ కూటమి తరఫున మేము తీసుకుంటామని చెప్పాం. అదే రకంగా సెక్రటరీ గారిని కలిసి, కామర్స్ సెక్రటరీ గారిని కలిసి మా లెటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము క్లియర్గా మెన్షన్ చేశాం, 20% ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే ఆటోమేటిక్గా మా పామ్ ఆయిల్ రైతులకి రేట్ వస్తుందని అడగడం జరిగింది. నేను అందరం కూర్చోండి నీతి ఆయోగాలని ఒప్పించడం జరిగింది. నీతి ఆయోగాలు ఒప్పుకున్నాక ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకుంది. ఇవాళ దాన్ని ఒక 10 రోజులు వెనకాల నీతి ఆయోగాలు కామర్స్ డిపార్ట్మెంట్కి రేట్లు పెంచి ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు. ఇవాళ దానివల్ల రైతులకి 16,500 రూపాయల రేట్ వస్తుంది.
అలాగే వాళ్ళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ పనులు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. వచ్చే రోజుల్లో టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది. ఈ సమావేశంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. పాలకులలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. భీమవరం వినాయక చవితి ఉత్సవాల అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి, పర్యవేక్షించిన ఆలయ సహాయ కమిషనర్ నగేష్. తణుకు మండలం వేల్పూర్లో ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహించి అవగాహన కలిగించిన బీజేపీ నాయకులు పోలేపల్లి. తణుకులో వినాయక విగ్రహాలను భక్తి శ్రద్ధలతో గోస్తనీలో నిమజ్జనం చేసిన భక్తులు. స్వామివారి ర్యాలీలో పాల్గొన్న పారిశ్రామికవేత్త ముల్లపూడి. తాడేపల్లిగూడెం గణపతి నవరాత్రి ఉత్సవాల్లో లక్ష గరిక పూజ చేసిన 33 మంది దంపతులు. మల్లేశ్వరం వినాయక వేడుకల్లో ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ను అభిమానంతో సన్మానించుకున్న భక్తజనం. ఆధ్వర్యం వహించిన గ్రామ ప్రముఖులు. సామాజిక సేవలకు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న తెలుగుదేశం పార్టీ. దేవరపల్లి మండలంలో వెల్లడించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. అమలాపురంలోని ఒక ఇంటిలో సంభవించిన బాణసంచా పేలుడు, 14 మందికి తీవ్ర గాయాలు. రాజోలులో భారీ ఊరేగింపులతో ఆరంభమైన గణేష్ నిమజ్జన ఉత్సవాలు. కొబ్బరికాయ కొట్టి నిమజ్జనానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వరప్రసాద్. కేంద్రం మంజూరు చేసిన నిధులతో పునః ప్రారంభించనున్న పోలవరం ప్రాజెక్టు పనులు. ఏలూరులో ప్రకటించిన పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.